Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Antonine Hospitals, Degampet, Hyderabad. ఈ రోజు మనం అసలు మైక్రోపెనిస్ అంటే ఏంటి, అసలు మైక్రోపెనిస్ లాంటి ఒరిజినల్ టర్మినాలజీలా ఉందా, లేకపోతే మైక్రోపెనిస్ ఉంది అనుకుంటే నేను చేసుకోవాల్సిన టెస్ట్స్ ఏంటి, దాంట్లో ఒకవేళ మైక్రోపెనిస్ ఉంటే దాని ట్రీట్మెంట్ ఏంటి, సో దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. మైక్రోపెనిస్ అంటే అంగం చిన్నగా ఉండడం, సింపుల్ లాంగ్వేజ్లో అంగం చాలా చిన్నగా ఉండడానికి మైక్రోపెనిస్ అంటాం. చాలామంది మైక్రోపెనిస్ ఉందని అనుకోవడానికి మేజర్ కారణం ఏంటంటే వాళ్ళు చాలా లావుగా ఉండడం వల్ల, లేకపోతే అంగం పైన సూప్రాప్యూబిక్ ఫ్యాట్ ఉంటుంది, అంటే అంగం పైన ఫ్యాట్ వల్ల కూడా అంగం చిన్నగా అనిపిస్తుంది, కానీ వీళ్ళకి అంగం చిన్నగా ఉండదు. ఈ ఫ్యాట్ వల్ల, ఈ ఫ్యాట్ కవరేజ్ వల్ల అంగం బయట కనిపించేది చాలా చిన్నగా ఉంటుంది. సో అలాంటి కేసెస్ని మైక్రోపెనిస్ కింద కన్సిడర్ చేయము, దాన్ని జస్ట్ ఆ ఫ్యాట్ వల్ల అలా అవుతుంది. మైక్రోపెనిస్ అంటే చిన్నతనం నుంచి, చాలా చిన్నతనం నుంచి అంగం చాలా చిన్నగా ఉంటాయి, అంటే ఒక 1 to 2 ఇంచెస్ మధ్యలో ఉంటే అది మైక్రోపెనిస్ కింద కన్సిడర్ చేస్తాము. సో మైక్రోపెనిస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? సో మోస్ట్ ఇంపార్టెంట్, మైక్రోపెనిస్ ఉందని అనుకునే వాళ్ళు మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ చెక్ చేసుకోండి. ఫ్రీ టెస్టోస్టెరాన్ కానీ, టోటల్ టెస్టోస్టెరాన్ కానీ, ఎస్ట్రాడియోల్ కానీ, నార్మల్ FSH LH కూడా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే సివియర్ హైపోగొనాడిజం, అంటే హార్మోన్స్ చాలా తక్కువగా ఉన్నాయో చూసుకోవాలి. ఒకవేళ చాలా తక్కువగా ఉంటే దాన్ని ఒక్కసారి చిన్నగా హార్మోన్ని రిప్లేస్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ మైక్రోపెనిస్ కాస్త సైజ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకా చాలా వెరీ కామన్ ఏంటంటే అంగం, నా దగ్గర చాలా మంది పేషెంట్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళ కామన్ ఏంటంటే, సార్ ఇంతకుముందు అంగం సైజ్ నార్మల్ ఉండే, ఇప్పుడు అంగం చిన్నగా అయిపోయింది సార్ అని. అంగం చిన్నగా అవ్వదు, ఓన్లీ చాలా హై కేసెస్ ఆఫ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రమే షుగర్ వల్ల కొందరిలో అంగం ష్రింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి తప్ప జనరలీ అంగం సైజ్ ఎప్పుడు చిన్నగా అవ్వదు. సో చిన్నగా అవ్వడం అనుకునేదానికి మెయిన్ రీజన్ ఏంటంటే అంగం లోపట్ల ఫ్లో రాకపోవడం, అంటే మనం నార్మల్ ఏజ్లో ఉన్నప్పుడు ఉన్నంత ఫ్లో కొన్ని టైమ్స్లో రాకపోవచ్చు. అలా ఉన్నప్పుడు ఏమైందంటే మనకి అంగంలో స్ట్రెంగ్త్ తగ్గి మీకు అంగం చిన్నగా అయినట్టు అనిపిస్తుంది. సో దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఫ్లో తగ్గడం వల్ల మీకు అలా అనిపిస్తుంది. ఒక్కసారి మనం ఫ్లో చెక్ చేసుకొని ఫ్లోని రిప్లేస్మెంట్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అంగం మళ్ళీ టైట్గా సైజ్ నార్మలైజ్గా అయిపోతుంది. సో మైక్రోపెనిస్ ఈస్ ఎ వెరీ సింపుల్ ప్రాబ్లం. దీనికి యంగ్స్టర్స్లో హార్మోన్ రిప్లేస్మెంట్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది నార్మలైజ్ అవుతుంది. ఒకవేళ అడల్ట్స్లో, అంటే మీరు అసలు ఎప్పుడు చూసుకోలేదు, అలానే పెళ్ళి అయిపోయింది, సెక్స్ చేయడానికి కష్టంగా ఉంది అంటే ఒకసారి పినైల్ లెంథనింగ్ సర్జరీస్ ఉంటాయి. అంగాన్ని సైజ్ పెంచడానికి కింద సస్పెన్సరీ లిగమెంట్స్ అని ఉంటాయి. ఆ సస్పెన్సరీ లిగమెంట్స్ని కట్ చేసి అంగం సైజ్ని పెంచుతాము. లోపల ఇంప్లాంట్ వేసే అవసరం కూడా రావచ్చు. ఇలా చేయడం ద్వారా పెనిస్ సైజ్ డిఫరెన్స్ ఖచ్చితంగా వస్తుంది, అండ్ దీంట్లో భయపడాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. మైక్రోపెనిస్ ఇస్ ఈజీలీ కరెక్టబుల్ ప్రాబ్లం. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే, అసలు మైక్రోపెనిస్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఖచ్చితంగా వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ సో మచ్.